Hello everyone, this is Veda. Welcome back to our class. Today is day 29 and our topic is sentence transformation. Right? మరి sentences transformation ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే, ఒక సెంటెన్స్ అనేది ఎలా మారుతుంది, ఎన్ని రకాలుగా మారుతుంది అనేది మనం తెలుసుకుందాం. రైట్? A sentence can be changed into 3 types of sentences. రైట్? మనము ఒక సెంటెన్స్ని 3 రకాలుగా మార్చవచ్చు అని చెప్తున్నారు. రైట్? ఏ సెంటెన్స్ కెన్ బి చేంజ్డ్ ఇంటూ 3 టైప్స్గా మనం మార్చవచ్చు. మరి అవి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటి? పాజిటివ్ సెంటెన్సెస్. సెకండ్ వన్ నెగిటివ్ సెంటెన్సెస్. థర్డ్ వన్ క్వశ్చన్ సెంటెన్సెస్. రైట్? సో ఈ విధంగా మనము 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్గా మార్చవచ్చు. చూద్దాం మరి అవి ఏంటి ఎలా అనేది. రైట్? చూడండి, మరి పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఏ పాజిటివ్ సెంటెన్స్ టెల్స్ అస్ సంథింగ్ నార్మల్లీ. రైట్? ఒక నార్మల్ విషయాన్ని చెప్తే, ఒక సాధారణమైన విషయాన్ని చెప్పేటటువంటి సెంటెన్స్ని మనము పాజిటివ్ సెంటెన్స్ అంటాము. రైట్? ఒక నార్మల్ థింగ్ని చెప్తుంది అంతే. రైట్? ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్టేట్స్ ఎ ఫ్యాక్ట్. రైట్? ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది లేదా ఒక నిజాన్ని చెప్తుంది. రైట్? అలాంటి సెంటెన్స్ని మనము పాజిటివ్ సెంటెన్స్ అంటాము. రైట్? సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. షీ ఈజ్ ఏ టీచర్. రైట్? ఇట్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ పర్సన్. రైట్? ఒక అమ్మాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము, తను టీచర్ అని. రైట్? ఒక నార్మల్ విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ సెంటెన్స్. రైట్? నెక్స్ట్ చూద్దాం మరి నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి. నెగిటివ్ సెంటెన్స్ మరి ఏంటి? ఏ నెగిటివ్ సెంటెన్స్ టెల్స్ దాట్ సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఆర్ నాట్ ట్రూ. రైట్? పాజిటివ్ సెంటెన్స్ అనేది ఒక సాధారణమైన విషయాన్ని చెప్తే, ఒక నార్మల్ విషయాన్ని చెప్తే, మరి నెగిటివ్ సెంటెన్స్ ఏం చెప్తుంది అంటే సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఆర్ నాట్ ట్రూ. అది నిజం కాదు అనే విషయాన్ని కానీ, లేదా అదా జరగట్లేదు, మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ విధంగా జరగట్లేదు అని చెప్పడం కోసం నెగిటివ్ సెంటెన్స్ అనేది ఉపయోగపడుతుంది. రైట్? నెగిటివ్ సెంటెన్స్ ఏం చెప్తుంది అంటే సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్, మనం అనుకున్న విధంగా జరగట్లేదు అనైనా చెప్తుంది, లేదా నిజం కాదు అనైనా చెప్తుంది. రైట్? చూడండి, వి యూజువల్లీ యాడ్ నాట్ ఆఫ్టర్ ద హెల్పింగ్ వర్బ్. రైట్? ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత మనము నాట్ని యూజ్ చేస్తాము. ఎందుకు అంటే అందులో మనం అనుకున్నది జరగట్లేదు లేదా అది నిజం కాదు అని మనం చెప్పాలి అంటే ఆ సెంటెన్స్లో మనము నాట్ అనే వర్డ్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ అంటే ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ తర్వాత మనము నాట్ని మెన్షన్ చేయాలి. రైట్? ఎగ్జాంపుల్ చూడండి. షీ ఈజ్ నాట్ ఏ టీచర్. రైట్? షీ ఈజ్ నాట్ ఏ టీచర్ అని చెప్తున్నాం. ఇందాక పాజిటివ్ సెంటెన్స్లో ఏం చెప్పుకున్నాము? షీ ఈజ్ ఏ టీచర్, ఆమె ఒక టీచర్ అని చెప్పుకున్నాం. రైట్? ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ అంటే మనం అనుకున్నది కాదు, నిజం కాదు అని చెప్తున్నాం. రైట్? అక్కడ అవును అన్నది ఇక్కడ కాదు అని చెప్పాలి అంటే మనము నాట్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. రైట్? అప్పుడు ఇది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. సో చూడండి, షీ ఈజ్ నాట్ ఏ టీచర్. మరి ఇక్కడ నాట్ని మనం ఎక్కడ మెన్షన్ చేసాము? ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత. రైట్? మనము ఈజ్, యామ్, ఆర్ ఈ 3 మనకి ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్, వాజ్, వర్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ అని మనము చెప్పుకున్నాం కదా. సో ఇది మనకి ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్. రైట్? మన హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ని మెన్షన్ చేసాము, నాట్ని యాడ్ చేసాము. సో ఇప్పుడు ఇది పాజిటివ్ కాస్త నెగిటివ్ సెంటెన్స్గా మారిపోయింది. రైట్? జస్ట్ హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ పెట్టేసరికి మనకి పాజిటివ్ సెంటెన్స్ కాస్త నెగిటివ్ సెంటెన్స్గా మారిపోయింది. నెక్స్ట్ చూద్దాం మరి క్వశ్చన్ సెంటెన్స్ అంటే ఏందో చూద్దాం. ఏ క్వశ్చన్ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ సంథింగ్. రైట్? మరి క్వశ్చన్ సెంటెన్స్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే దేని గురించి అయినా మనం అడగడానికి, ప్రశ్నించడానికి, క్వశ్చన్ చేయడానికి మనము క్వశ్చన్ సెంటెన్స్ని యూజ్ చేస్తాము. రైట్? చూడండి, యూజువల్లీ ద హెల్పింగ్ వర్బ్ కమ్స్ ఎట్ ద బిగినింగ్. రైట్? ఏం చెప్తున్నారు? సెంటెన్స్లో మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ఫస్ట్ వస్తుంది అని చెప్తున్నారు. సెంటెన్స్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఎందులో? క్వశ్చన్ సెంటెన్స్లో. అప్పుడు
హెల్పింగ్ వర్బ్ ముందుకు రాగానే ఆ సెంటెన్స్ కాస్త క్వశ్చన్ సెంటెన్స్గా మారిపోతుంది. రైట్, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాము చూడండి. ఈజ్ షీ ఏ టీచర్, తను ఒక టీచరా అని అడుగుతున్నాం. చూడండి ఇక్కడ షీ ఈజ్ ఏ టీచర్ కాస్త షీకి అటుపక్కన ఉండాల్సిన హెల్పింగ్ వర్బ్ ఇటు వచ్చేసింది, స్టార్టింగ్కి వచ్చేసింది. సో అది వెంటనే క్వశ్చన్ ఫామ్లోకి వచ్చేసింది. రైట్, ఈజ్ షీ ఏ టీచర్, తను ఒక టీచరా అని అడుగుతున్నాం. రైట్, పాజిటివ్ సెంటెన్స్ కాస్త క్వశ్చన్ సెంటెన్స్గా మారిపోయింది. రైట్, ఈ విధంగా అనమాట ఒకే సెంటెన్స్ మనకి 3 రకాలుగా మారిపోయింది. ఒక సెంటెన్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు అది ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదే సెంటెన్స్ నెగిటివ్గా ఉన్నప్పుడు అది నిజం కాదు అని చెప్తుంది. జస్ట్ మనం హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ పెట్టగానే ఆ పాజిటివ్ సెంటెన్స్ కాస్త నెగిటివ్గా మారిపోతుంది. క్వశ్చన్ సెంటెన్స్ అంటే మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకొచ్చి సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్ తోటే స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ సెంటెన్స్ ఎలా మారిపోతుంది, ఒక క్వశ్చన్లా మారిపోతుంది. రైట్, ఈ విధంగా మనకి సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. రైట్, వీటి మీద మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రైట్, ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒకే సెంటెన్స్ని మనము పాజిటివ్గా, నెగిటివ్గా అండ్ క్వశ్చన్ సెంటెన్స్గా మార్చి చూద్దాం. రైట్, చూడండి, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్. రైట్, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. రైట్, నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను అని చెప్తున్నాం. రైట్, ఇది ఒక ఇన్ఫర్మేషన్, పాజిటివ్ సెంటెన్స్. మరి దీన్ని నెగిటివ్గా మార్చాలంటే ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో ఈజ్, యామ్, ఆర్, ఈ 3 మనకి హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యామ్కి పక్కన మనము ఏం యాడ్ చేయాలి, నాట్ని యాడ్ చేయగానే అది వెంటనే నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఇది నిజం కాదు, అక్కడ మనం అనుకునేది కాదు, వేరే అని చెప్పడం జరుగుతుంది. రైట్, ఇక్కడ ఐ ఆమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. రైట్, ఇక్కడ యామ్ పక్కన మనం ఏం మెన్షన్ చేసాము, ఏం యాడ్ చేసాము, నాట్. వెంటనే ఈ సెంటెన్స్ నెగిటివ్గా మారిపోయింది. రైట్, ఇది నిజం కాదు అని ఈ సెంటెన్స్ చెప్తుంది. ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడుతున్నాను అని అర్థం. ఇక్కడ ఐఎమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడడం లేదు. రైట్, ఈ సెంటెన్స్ కాస్త ఈ సెంటెన్స్గా మారిపోయింది. మనం ఎప్పుడైతే నాట్ని యాడ్ చేసామో అప్పుడు పాజిటివ్ కాస్త నెగిటివ్గా మారిపోయింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ సెంటెన్స్. మరి క్వశ్చన్ సెంటెన్స్లో ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దానిని సెంటెన్స్లో ముందుకు తీసుకొచ్చి పెట్టాలి. రైట్, మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తోటే సెంటెన్స్ అనేది స్టార్ట్ అవ్వాలి. రైట్, యామ్ ఐ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతున్నానా అని అడుగుతున్నాం. ఇది వెంటనే క్వశ్చన్ రూపంలోకి మారిపోయింది. రైట్, యామ్ ఐ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతున్నానా అని అడుగుతున్నాం. రైట్, సో ఈ విధంగా అనమాట పాజిటివ్ కాస్త నాట్ మెన్షన్ చేయగానే నెగిటివ్ అయిపోయింది, హెల్పింగ్ వర్బ్ని స్టార్టింగ్ తీసుకొచ్చి పెట్టగానే క్వశ్చన్ సెంటెన్స్ అయిపోయింది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్, షీ విల్ బై ఏ డ్రెస్. రైట్, ఇక్కడ తను ఒక డ్రెస్ కొనుక్కుంటుంది అని చెప్తున్నాం. విల్, ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఏంటి, విల్. ఇది ఎక్కడ మనకి ఫ్యూచర్లో. రైట్, ఫ్యూచర్లో ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్. రైట్, షీ విల్ బై ఏ డ్రెస్, ఆమె డ్రెస్ కొనుక్కుంటుంది అని చెప్తున్నాం, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. రైట్, మరి దీన్ని నెగిటివ్గా మార్చాలి అంటే హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ చేర్చాలి. రైట్, మరి నెగిటివ్ సెంటెన్స్కి ఎలా మారుస్తున్నాము, షీ విల్ నాట్ బై ఏ డ్రెస్. రైట్, ఇక్కడ విల్ పక్కన మనము నాట్ మెన్షన్ చేసాము. ఆమె డ్రెస్ కొనుక్కోవడం లేదు అని చెప్తున్నాం. ఇక్కడ ఆమె ఒక డ్రెస్ కొనుక్కుంటుంది అని చెప్తున్నాము, ఇక్కడ ఆమె ఒక డ్రెస్ కొనుక్కోవడం లేదు అని చెప్తున్నాం. రైట్, సో వెంటనే పాజిటివ్ కాస్త నెగిటివ్గా మారిపోయింది. రైట్, నెక్స్ట్ చూడండి, మరి క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ సెంటెన్స్లో ఏం చేస్తాము, హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకొచ్చి హెల్పింగ్ వర్బ్ తోటే సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం. సో విల్ షీ బై ఏ డ్రెస్, ఆమె డ్రెస్ కొనుక్కుంటుందా అని అడుగుతున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ రూపంలోకి మారిపోయింది సెంటెన్స్. ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చిందో వెంటనే క్వశ్చన్ రూపంలోకి మారిపోయింది. సో ఈ విధంగా పాజిటివ్ సెంటెన్స్ కాస్త నెగిటివ్గా మారిపోయింది, క్వశ్చన్ రూపంలోకి మారిపోయింది. నెగిటివ్లో నాట్ యాడ్ చేసాము హెల్పింగ్ వర్బ్ పక్కన, క్వశ్చన్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకొచ్చి పెట్టాము. రైట్,
నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. పాజిటివ్ సెంటెన్స్ ఏంటి? దే ఆర్ వాచింగ్ టీవీ. రైట్, వాళ్ళు టీవీ చూస్తున్నారు అని చెప్తున్నాం. రైట్, ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఆర్. ఇది మనకి ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్. రైట్, ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? వాళ్ళు టీవీ చూస్తున్నారు అని చెప్తున్నాము. ఒక ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. రైట్, మరి ఇదే సెంటెన్స్ని మనం నెగిటివ్ చేయాలంటే ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ని యాడ్ చేయాలి. సో దే ఆర్ నాట్ వాచింగ్ టీవీ అంటే వాళ్ళు టీవీ చూడడం లేదు. ఇక్కడ వాళ్ళు టీవీ చూస్తున్నారు, ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్కి వచ్చేసరికి వాళ్ళు టీవీ చూడడం లేదు అని చెప్తున్నాం. సో ఇక్కడ నాట్ని యాడ్ చేసాము హెల్పింగ్ వర్బ్ పక్కన. సో నెగిటివ్ సెంటెన్స్గా మారిపోయింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ సెంటెన్స్ చూడండి. క్వశ్చన్ సెంటెన్స్ అంటే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చేస్తుంది. రైట్, మనకి హెల్పింగ్ వర్బ్ ముందుకు రాగానే ఈ సెంటెన్స్ కాస్త క్వశ్చన్ సెంటెన్స్గా మారిపోతుంది. రైట్, ఆర్ దే వాచింగ్ టీవీ? వాళ్ళు టీవీ చూస్తున్నారా అని అడుగుతున్నాం. సో ఇక్కడ వాళ్ళు టీవీ చూస్తున్నారు అనే పాజిటివ్ సెంటెన్స్ కాస్త మనకి హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చేసరికి ఆర్ దే వాచింగ్ టీవీ? వాళ్ళు టీవీ చూస్తున్నారా అని అడిగే క్వశ్చన్ సెంటెన్స్లోకి మారిపోయింది. రైట్, సో ఈ విధంగా అనమాట. ఒక పాజిటివ్ సెంటెన్స్కి హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. అందులో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకొచ్చి హెల్పింగ్ వర్బ్తో మనం సెంటెన్స్ స్టార్ట్ చేస్తే క్వశ్చన్ సెంటెన్స్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ రైట్, ఇక్కడ చూడండి మనకి పాజిటివ్ సెంటెన్స్ ఉంది. హీ ఈజ్ ఈటింగ్ రైస్. అతను అన్నం తింటున్నాడు అని చెప్తున్నాం. ఇది ఒక ఇన్ఫర్మేషన్. రైట్, అతను ఏం చేస్తున్నాడు అంటే అన్నం తింటున్నాడు అనే ఇన్ఫర్మేషన్ మనకు ఉంది ఇక్కడ. రైట్, మరి ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఈజ్. రైట్, మరి ఇప్పుడు ఈ పాజిటివ్ సెంటెన్స్ని మనము నెగిటివ్గా మార్చాలంటే ఏం చేయాలి? క్వశ్చన్ సెంటెన్స్గా మార్చాలంటే ఏం చేయాలి? మీకు తెలుసు. రైట్, ఇక్కడ నెగిటివ్గా మార్చాలి అంటే మనము హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ వాడాలి. రైట్, క్వశ్చన్ సెంటెన్స్గా మార్చాలి అంటే హెల్పింగ్ వర్బ్ని ముందు పెట్టి సెంటెన్స్ రాయాలి. రైట్, అప్పుడు అది క్వశ్చన్ సెంటెన్స్గా మారి మనకి కనిపిస్తుంది. రైట్, సో ఈ విధంగా పాజిటివ్ని మనం నెగిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ సెంటెన్స్గా మారుస్తాం. సో ఈ ఈజీ ఎగ్జాంపుల్ని మీరే నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలి, క్వశ్చన్ సెంటెన్స్గా మార్చాలి. రైట్, మార్చి కామెంట్ చేయండి. రైట్, okay, that's all for today. Thank you so much for watching. We will meet again in the next video. Bye bye.